వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఇండియాపై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్ టెక్ కంపెనీల్లో భారతీయులను తీసుకోవద్దని ట్రంప్ హుకుం జారీ చేశాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలన్నీ అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. గతంలో భారత్లో యాపిల్ కంపెనీ నెలకొల్పవద్దంటూ చేసిన కామెంట్లు మర్చిపోకముందే మన దేశంపై మరోసారి నోరు పారేసుకున్నాడు. అయితే ఇంతకీ ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం భారత్పై ఉంటుందా? అమెరికాలో ఇక భారతీయులకు ఉద్యోగాలు కష్టమేనా? అసలు భారత్ అంటే ట్రంప్కు ఎందుకంత కడుపుమంట? ఇదే అంశంపై వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నారు ఎన్ఆర్ఐ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కి. మరి కాసేపట్లో రమేష్ కన్నిగంటి గారు, ఎక్స్పర్ట్ కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, విశ్వేశ్వర రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం విశ్వేశ్వర రెడ్డి గారు, చాలా అంశాలు గతంలో మాట్లాడాం మనం. ట్రంప్ నిర్ణయాలపైన, అలాగే ట్రంప్ ట్రేడ్ వారు, భారత్పై సుంకాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు, చాలా అంశాలు మాట్లాడాం. కానీ లేటెస్ట్గా మనం చూసిన వ్యాఖ్యలు చూస్తే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఈ టెకీ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, అమెరికా అభివృద్ధిపై ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదు అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు స్పెసిఫిక్గా భారత్ అన్నా, భారత ఉద్యోగులన్నా ట్రంప్కు ఆ తరహా అసహనం? అయితే టిపికల్ గా ఏంటంటే మీకు ఇందులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత ఏమైందంటే అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్దేశంతోనే ఆయన ట్రంప్ 2.0ని ఇనిషియేట్ చేశారు. సో జనవరి 2025 నుంచి మనందరికి తెలుసు ఆయన చాలా డైనమిక్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో అందులో భాగంగా ఏంటంటే చాలా టారిఫ్స్ ను అప్డేట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళిందో, ఫారెన్ కంట్రీలో ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో అవన్నీ మళ్ళీ వెనకకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపకంగా తీసుకుంటున్నారు, కొన్నో కాంగ్రెస్ సెనేట్ రూపకంగా బయటకు తీసుకొస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైతుందంటే నాకు మా కంట్రీలోనే, మా కంట్రీకి బెనిఫిట్ అయ్యే ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయో వాటిని చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతున్న ప్రయత్నం ఇది. అందులో భాగంగా చేస్తున్నారు. కానీ మనకి ఏదైతే అడ్వాంటేజెస్ అంటే ఇండియన్స్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి టైం జోన్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనకు బ్యాక్ ఆఫీస్ కానివ్వండి, ఇందులో 2 టైప్స్. ఇండియన్స్ వచ్చి అమెరికాలో జాబ్ చేస్తున్నారు, ఇండియాలో ఇండియన్స్ పనిచేస్తున్నారు అమెరికా కంపెనీస్ కి. సో అమెరికా కంపెనీస్ లో ఆఫ్ షోర్ ఏ రకంగా ఉందో ఈ మధ్యలో నియర్ షోర్ అని కూడా వచ్చింది, మీకు తెలుసు. ఎందుకంటే ఈ అమెరికా టైం జోన్లలోనే ఉంటూ మనకి సదరన్ పోర్షన్ ఆఫ్ అమెరికా ఉంటుంది చూడండి, సెంట్రల్ అమెరికా కానివ్వండి, సౌత్ అమెరికాలో ఉన్న కొన్ని కంట్రీస్ లో ఇది నికరాగోవా అయినా, కోస్టారికా అయినా, పనామా అయినా, కొలంబియా అయినా, ఉరుగ్వే అయినా, ఆ ఏరియాలలో, లేకపోతే మెక్సికో అయినా, ఈ దేశాలలో ఏమవుతుందంటే నియర్ షోర్ సెంటర్స్ పెట్టారు. అందులో భాగంగా మన టీసీఎస్ కానివ్వండి, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ చాలా కంపెనీస్ కూడా వచ్చాయి అక్కడికి. సో టిపికల్ గా ఏంటంటే అయితే ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్, లేదంటే అమెరికాలో ఉన్న ఐటీ టెక్కీస్, అదే విధంగా నియర్ షోర్ లో పనిచేస్తున్న ఐటీ, అంటే ఓవరాల్ గా చూస్తే ఇండియన్స్ 3 ప్లేసులలో పనిచేస్తున్నారు. ఒకటి అమెరికన్ సాయిల్ లో పనిచేస్తున్నారు, ఒకటి ఇండియన్ సాయిల్ లో పనిచేస్తున్నారు, ఇంకోటి అమెరికన్ టైం జోన్స్ కి ఈక్వలెంట్ గా నియర్ షోర్ సెంటర్స్ అని ఉన్నాయి. చాలా నియర్ షోర్ సెంటర్స్ లలో మన వాళ్ళు సేమ్ టైం జోన్ అన్నట్టు. ఇండియా ఏదంటే మనకి ఆఫ్ షోర్ కాబట్టి ఇండియా టైం జోన్ డిఫరెంట్ ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఒకటే డేలో ఒక నైట్ డే లాగా ఉంటుంది కాబట్టి అట్లా పనిచేసి బయటకు వస్తున్నారు. వేరే మనం చూస్తే ఇక్కడ మనకు F1 వీసా ఉంది, H1B వీసా ఉంది ప్రోగ్రామ్ లో. మనకు స్టూడెంట్స్ వచ్చారు, వచ్చిన వాళ్ళంతా ఓపీటీ మీద ఉన్నారు చాలా మంది. తర్వాత దానికి రెగ్యులర్ ఓపీటీ ఉంటారు, దాని తర్వాత స్టెమ్ ఓపీటీ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే H1B. ఈ అన్ని ప్రోగ్రామ్స్ లో ఎప్పుడైతే తీస్తే తప్ప మనకి ఇంపాక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక ఇనిషియేషన్. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నోటి మాట అన్నదంటే నెక్స్ట్ అది రియాలిటీ కావాలని ఏం లేదు. బట్ నిన్న ఏఐ కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పాడు, అంటే టిపికల్ గా ఏ కంట్రీ ప్రెసిడెంట్ అయినా ఆ కంట్రీ గొప్పతనం గురించి, ఆ కంట్రీకి ఉన్న అవసరాల గురించి, ఆ సిలికాన్ వ్యాలీ గురించి, రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్ గురించి, అదే విధంగా ఆస్టిన్ బేస్డ్ లో ఉన్న టెక్నాలజీ కంపెనీస్ గురించి కానీ చెప్పడం అది కామన్. ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి గారు, అమెరికా గెయిన్ అగైన్ అని ట్రంప్ అనుకోవటంలో తప్పే లేదు. రెండోది, అమెరికాలో అందరికీ ఉద్యోగాలు, అమెరికన్స్కి ఉద్యోగాలు కావాలనుకోవటంలో తప్పే లేదు. కానీ ప్రతి సందర్భంలో భారతీయుల మీద, భారతీయ ఉద్యోగుల మీద, అలాగే వీటి మీద మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా వాదన. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగ్గా లేదు, భారతీయులకు టెక్ ఉద్యోగాల కల్పన పైన మనసు పెడుతున్నారు అంటే. ఇప్పుడు మనం ఏమీ ఊరికే మనం చేయటం లేదు కదా.
ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నాము, వాళ్ళకి సర్వీస్ అందిస్తున్నాం, పాయింట్ నెంబర్ 1. రెండోది మెరిట్ ఆధారంగానే మన వాళ్ళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. అమెరికాలో ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలను మన వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ చాలా పెద్ద కంపెనీలు, సుందర్ పిచే, వీళ్ళందరూ కూడా మన భారతీయులే. అంటే టాలెంట్ మెరిట్తోనే చేస్తున్నప్పుడు భారతీయులుగా మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. భారతీయులకు పైన ఉద్యోగాల కల్పన పైన మీకు దృష్టి అంటే వాట్ ఇట్ మీన్స్? కరెక్ట్. అయితే ఇక్కడ మనకి యాజ్ లాంగ్ యాజ్ మన టాలెంట్ ఉన్నన్ని రోజులు మనల్ని ఎవరు చేయలేరు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ను డికమిషన్ చేశారనుకోండి మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఇవి మీకు పొలిటికల్ లాంగ్వేజెస్ ఉంటాయి చూడండి, పొలిటికల్ లాంగ్వేజ్లలో దే హ్యావ్ టు స్పీక్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తే ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఆ మెసేజ్ పోదు కదండి. అంటే యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ హీ హ్యాస్ టు స్పీక్. కానీ మన స్కిల్ మన నాలెడ్జ్ లేకుండా ఇవ జరగదు. మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టే మన దగ్గరకు వస్తున్నారు. టాలెంట్ లేకపోతే వాళ్ళు మన దగ్గరికి మనకున్న కమ్యూనికేషన్ స్కిల్సే అనుకోండి, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ద యాక్టివిటీస్ అనుకోండి, మనం ఏదైతే టాలెంట్ ను ప్రజెంట్ చేస్తామో దాన్ని ఇంప్రెస్ అయ్యారు కాబట్టే మనకు ఆ సీఈఓలు వచ్చాయి కదా. ఇప్పుడు గూగుల్ సీఈఓ అనుకోండి, ఇంకా రకరకాల సీఈఓస్ ఉన్నారు కాకుండా ఇప్పుడు అన్ని సీఈఓస్ కూడా ప్రతి సీఈఓస్ ఎట్లా విన్ అయ్యారు, ఆ సీఈఓ రోల్ ఎందుకు తీసుకున్నారు? బికాస్ ఆఫ్ దేర్ టాలెంట్. అంటే అమెరికా కూడా దే అక్వైర్ టాలెంట్. ఇట్స్ నాట్ దట్ అమెరికా విల్ గో బ్యాక్. మీకు అమెరికాలో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, EB1 ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ EB1 లో తర్వాత ఈ ఏదైతే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ప్రపంచంలో ఏ సెక్టర్ లో ఉన్నా, ఒక టెక్నాలజీ సెక్టరే కాదండి, ఏ సెక్టర్ లో ఉన్నా పిలిచి గ్రీన్ కార్డ్ ఇస్తారు. అంటే వాళ్ళకి అటువంటి అనాలిసిస్ ఉంది. అంటే ఈ కంట్రీలో ఇప్పుడు ఏంటంటే జరుగుతున్న యాక్టివిటీస్ ని బట్టి, ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టి వాళ్ళు మాట్లాడే భాష ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్ గా పిక్చర్ చూస్తే ఇండియాకున్న రిసోర్స్ కంటెంట్ నిన్న మాట్లాడే దానిలో ఇంకోటి కూడా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము మనము, ఏది చైనా నుంచి, టెక్ అంతా ఇండియా నుంచి తీసుకొస్తున్నాము. తర్వాత కంపెనీస్ ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ట్యాక్స్ కోసము, ట్యాక్స్ బెనిఫిట్స్ రావడానికి కోసం వాళ్ళు ఐర్లాండ్ లో పెడుతున్నారు కంపెనీస్. అంటే ఫారెన్ కంట్రీ సాయిల్ లో పెట్టి ఇక్కడ ట్యాక్సులు తక్కువ పే చేస్తుంటారు అన్నట్టు. సో ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గానీ, ఇప్పుడు అమెరికాలో ఉన్న రెవెన్యూ సిస్టమ్ లో గానీ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు కదండి. యాజ్ అ కంట్రీ ఏముంటుంది, మనకు డబ్బు ఎక్కడ పోతుంది, మనం డబ్బును ఎక్కడి నుంచి రాబట్టుకోగలుగుతాము, మనం ఎక్కడి నుంచి డబ్బును మనం తీసుకొచ్చి మళ్ళీ మన ట్రెజరీలో దాచుకోగలుగుతాము అన్న ఆలోచన చెప్పేటప్పుడు వాళ్ళు ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ చూస్తారు కదా. అందులో భాగంగా ఈ 3 లిస్ట్ చేస్తారు. ఏంటి అంటే చైనా నుంచి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది అక్కడ నుంచి మనం అక్కడికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులన్నీ అక్కడ చేసే ఎంప్లాయ్మెంట్ అంతా బయటికి వెళ్ళడం ఎందుకు, తర్వాత టెక్నాలజికల్ గా మనకి ఇక్కడ అమెరికాలో ఉన్న రిసోర్సెస్ ని మీరు ప్రాపర్ గా అనలైజ్ చేయట్లేదు, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అడ్వాన్స్ చేయట్లేదు అనేది 2. మూడవది ఏంటంటే కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఐర్లాండ్ లో పెట్టడము, కంపెనీస్ రిజిస్ట్రేషన్ అవుట్ సైడ్ ఆఫ్ అమెరికాలో పెట్టి అక్కడ నుండి ఆపరేట్ చేయడం, ఇక్కడ ఏదో దానికి బ్రాంచ్ లాగా పెట్టడం. అంటే అమెరికన్ కంపెనీ కానీ అమెరికా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫారెన్ కంట్రీలో ఉంటుంది, బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ 3 ఏరియాలలో మనకి ఇబ్బంది ఉంది, తీసుకురావాలన్నారు. ఇప్పుడు మనం ఈ మధ్య గమనించాం టారిఫ్స్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రొడక్ట్స్ అంతా మనం తక్కువ రేటుకు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, దాని మీద మనం తప్పకుండా ఛార్జీలు చేయాలనే ఉద్దేశం అనేది ఇంకొకటి. సో దే ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ నౌ. ఇప్పుడు మీకు డోజ్ అని ఇక్కడ అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఉన్నది. ఆయన ఏమన్నాడు, మన అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న దానిలో ఎవరైనా యూజ్లెస్ డిపార్ట్మెంట్స్ ఏదైనా ఉన్నాయా అంటే పని చేయని ఏమైనా ఉన్నాయా, ఆ డిపార్ట్మెంట్ అంతా షట్ డౌన్ చేయమన్నారు. తర్వాత ఎంప్లాయీస్ అందరూ ఇంతకుముందు ఇంట్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరూ తప్పకుండా 9 to 5 మనం ఆఫీస్ లో ఉండాలి, 8 hours వర్క్ టైమ్ మీరు ఆఫీస్ లో ఉండాలని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అంటే అమెరికన్ పీపుల్, అమెరికన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో కూడా వాళ్ళు ఇది డ్యూ డిలిజెన్స్ చేస్తున్నారు. అంటే వెరిఫికేషన్ చేసుకుంటూ, అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. చెప్పడం ఏంటంటే దీస్ ఆర్ హ్యాపెనింగ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉండే నెక్స్ట్ ఈ ఉన్న 3 సంవత్సరాలు కూడా ఈ ఇయర్ మొదలైంది, ఈ రీఎవాల్యుయేట్ చేస్తూనే ఉంటారు అన్ని డిపార్ట్మెంట్. అదే సార్, అంటే ఇంటర్నల్ గా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ దేశం, వాళ్ళ దేశ సార్వభౌమ అధికారం, వాళ్ళ యొక్క సావర్నిటీ మనం ఎవరో కాదనకూడదు. బట్ అట్ ది సేమ్ టైము ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఒకటి టారిఫ్స్ సంబంధించి మీరు ఇందాక ప్రస్తావించారు, 2 ట్రంప్ అటు వీసాలకు సంబంధించిన నిబంధనలు కఠినతరం అయిపోయాయి, వీసా అపాయింట్మెంటే దొరకని వాతావరణం ఏర్పడిపోయింది. అంటే అమెరికన్ డాలర్ డ్రీమ్స్ అనేది అందరికీ చాలామందికి కళ. రెండోది మన వాళ్ళు మెరిట్ ఉంటేనే అక్కడ అవకాశాలు దక్కుతున్నాయి. కానీ ఇక నుంచి మనం ఆచితూచి వ్యవహరించాలా, ఇక అవకాశాలు తక్కువైనా అమెరికాలో ఉద్యోగాలు భారతీయులకు ఇక కలగానే మిగిలిపోబోతున్నాయా? లేదు, తప్పకుండా భారతీయులకున్న కష్టపడే తత్వము, మనకున్న టెక్నాలజీ అనాలిసిస్, మనకున్న మ్యాథమెటికల్ ఎబిలిటీ, మనకున్న ఎక్స్ట్రాడినరీ థాట్ ప్రాసెస్, మనకున్నంత అనలిటికల్ స్కిల్స్ ప్రపంచంలో ఎన్ని దేశాలలో చూస్తే మనకు ర్యాంకింగ్ ఉంది. సో అందువల్ల మనం చేసే సర్వీస్
మనం ఏదైనా ఇండస్ట్రీస్ లో మన వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టెక్నాలజీ ఉన్నారు. అంటే ఎక్కడ వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా, అంటే ఒక అమెరికా ఒకటే కాకుండా ఏ దేశాల్లో వెళ్ళినా కూడా మన వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఇవాళ దాని డెఫినేషనే ఇన్ని కంపెనీలకు సీఈఓలు ఉండడం, ఇన్ని కంపెనీలకు సిటిఓలుగా ఉండడం, ఇన్ని కంపెనీలకు బోర్డ్ ఆఫ్ చైర్మన్ లో ఉండడం. దీన్ని ఎవ్వరు కూడా మనల్ని ఆపలేరు. ఎందుకంటే మనం ఏదైనా టెక్నాలజీ ఉన్న వాళ్ళని కానీ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కానీ ఎవ్వరం కూడా దూరం పెట్టుకోలేము. కాకపోతే బ్రాడర్ పిక్చర్స్ లో అమెరికా వాళ్ళకి ఇవ్వాలంటే, ఇవాళ మన ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది పిల్లలు కూడా అమెరికన్సే ఉన్నారు. అంటే మనకు ఇప్పుడు నాకు పుట్టిన పిల్లలు ఇక్కడ అమెరికాలో అమెరికన్ సిటిజన్సే వాళ్ళు. అంటే మన వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 20 ఏళ్లలో మైగ్రేషన్ బాగా జరిగింది కదా, జరిగిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, పిల్లలు కూడా అందరూ అమెరికన్ సిటిజన్స్, వాళ్ళ ఇండియన్ సిటిజన్స్ కాదు. వాళ్ళకు కూడా జాబులు మళ్ళీ ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో మన వాళ్ళు చాలా మంది మళ్ళీ ఐటీ సెక్టర్ లో మనకు పుట్టిన పిల్లలు, అంటే ఇండియన్స్ పుట్టిన పిల్లలు, ఒక తెలుగు వాళ్ళే కాకుండా నేను ఇండియా యాజ్ అ లార్జర్ ఇంట్రెస్ట్ లో చూస్తే చాలా మంది పిల్లలు మన వాళ్ళు ఇక్కడ జాబులు చేస్తున్నారు. అది ఫెడరల్ ఎంప్లాయ్మెంటే కానివ్వండి, చాలా మంది కంపెనీస్ కూడా ఇవాళ మనకి ఏఐ ఇండస్ట్రీసే అనుకోండి, లేకపోతే మన ఇవి ఇప్పుడు స్టాక్స్ లలో కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టర్ లో కానివ్వండి, తర్వాత ఎన్ని సెక్టర్స్ లో చూసినా కూడా మన వాళ్ళు చాలా మందిగా సెటిల్ అవుతున్నారు. తర్వాత ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా, క్రిప్టో దానిలో కూడా మన వాళ్ళు చాలా కాయిన్స్ ని ఇన్వెంట్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో చొచ్చుకుపోతున్నారు కాబట్టి ట్రంప్ కడుపుమంట. అంటే టిపికల్ గా ఎవరికైనా ఆ ఆలోచన ఉంటుంది. అంటే ఇండియన్స్ మీద బాగా కడుపు మంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్స్ అంత సబ్టివ్ గా, ఇండియన్స్ అంత సపోర్టివ్ గా, ఇండియన్ అంత లాయల్ గా, ఇండియన్స్ అంత డిసిప్లిన్ గా, ఆర్గనైజ్డ్ గా ఉండరు ఎవరు. ఎందుకంటే మనల్ని బీట్ చేసేవాళ్ళు ఈ సెక్టర్స్ లలో, అంటే ఈ హ్యూమన్ సెక్టర్స్ అంటారు ఇవన్నిటిని. ఆ హ్యూమన్ సెక్టర్స్ లో ఎవరు మనల్ని బీట్ చేయలేరు. ఎందుకంటే మనకున్నంత లాయాలిటీ కానీ అనుకోండి, మనకున్నంత ఆర్గనైజ్డ్ స్కిల్స్ కానివ్వండి, మనకున్నంత ఎగ్జిక్యూటివ్ పవర్ కానివ్వండి, మనకున్నంత ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అంటాం దీన్ని EB1 కింద తీసుకుంటాను నేను ఎప్పుడైనా ఆలోచించి చెప్పేటప్పుడు. సో ఇటువంటి అప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేదు. నిజంగానే ఒక H1B ప్రోగ్రామ్ 85,000 ఉందనుకోండి, ఆ 85,000 20,000కు మార్చారనుకోండి, ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, మార్చినప్పుడు ఏంది, అది డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే అది మన వాళ్ళను కాకుండా, అది ఇంకోటి, మనం అమెరికా ఎప్పుడు ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా గ్లోబల్ ప్రోగ్రామ్ గా తీసుకుంటారు, ఇండియన్ స్పెసిఫిక్ గా తీసుకోరు. కాకపోతే ఏంటంటే మనం ఇండియన్స్ ఎట్లా వెళ్ళాము అంటే చాప కింద నీరు టైపు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయాం. ఒకప్పుడు ఏదో Tier 1 సిటీలో ఉన్న వాళ్ళము, ఇవాళ Tier 2, Tier 3 సిటీలోకి వెళ్ళడము. ఒకప్పుడు స్టూడెంట్స్ లలో తక్కువ మంది ఉన్న వాళ్ళము, ఇవాళ చాలా మంది స్టూడెంట్స్ రావడము, ఇవన్నీ జరిగాయి అన్నట్టు. సో అందువల్ల అది వాళ్ళకి బాగా మెసేజ్ వెళ్ళింది. వెళ్ళడంతో ఏమవుతుంది, అక్కడక్కడ కొంచెం రిసెంటిమెంట్ ఉంటది కదండి. అంటే కొత్తగా ఏంటి, బ్రౌన్ కమ్యూనిటీ వచ్చింది ఏంటి, ఇది మళ్ళీ మన వాళ్ళు కొద్దిగా ఈ షో ఆఫ్ ఉంటుంది, పెద్ద పెద్ద ఇల్లులు, కార్లు, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఏంటి సార్ మనల్ని బ్రౌన్ కమ్యూనిటీ అని పిలుస్తారు అక్కడ? కరెక్ట్. అది క్లియర్ గా ఇప్పుడు బ్లాక్, వైట్, బ్రౌన్. సో మనం బ్రౌన్ సెక్టర్ లో ఉంటాము. సో అందువల్ల ఆ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు గ్రోత్, డెవలప్మెంట్ చూసాం అనుకోండి, మనం ఒక స్ట్రీట్ లో ఉన్నాం అనుకోండి, మన స్ట్రీట్ లో 4 పెద్ద బంగ్లాలు వస్తే ఏం చేస్తాం, అబ్బా ఏంటి పెద్ద బంగ్లాలు ఏంటి అని చూస్తామా చూడమా? ఇన్ ద సిమిలర్ లైన్స్ లో మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవడము, పెద్ద పెద్ద కార్లలో తిరగడము, పెద్ద పెద్ద లావిష్ గా ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి కూడా అక్కడ లోకల్లో జరుగుతున్నాయి. మన వాళ్ళు రోడ్ల మీద ర్యాలీలు చేయడము, ఇవన్నీ చేసేసరికి ఏంటి, మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. అంటే హిస్టారికల్ గా మనం ఆ ఎగ్జిబిషన్ అనేది మన దగ్గర ఎక్కువ ఉంటుంది, అది కొంచెం తగ్గించుకుంటే చాలా గొప్పగా ఉంటది. మనం దాన్ని ఎగ్జిబిట్ చేయడం వల్ల వాళ్ళకి కన్ను కుడుతుంది కదండి ఎవరికైనా. మనం సార్ విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు లైవ్ లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, లేటెస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, గతంలో చాలా సందర్భాలు, చాలా అంశాలపై మనం మాట్లాడాం. స్పెసిఫిక్ గా అమెరికన్ టెక్ కంపెనీల్లో భారతీయులు వద్దు, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి, టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సరిగ్గా లేదు, భారతీయులకు టెక్ ఉద్యోగాల కల్పనపైనే మీరు మనసు పెడుతున్నారంటూ నిన్న ఆయన నేరుగా బహిరంగంగా చేసిన కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి ట్రంప్ భారతీయులపై ప్రదర్శిస్తున్న ఈ అక్కసుని? ట్రంప్ అన్న మాటలో తప్పేం లేదే, ఆయన అక్కడ ప్రెసిడెంట్ కదా, భారతదేశం ప్రెసిడెంట్ కాదు కదా. అక్కడ ఉద్యోగాలు చూసుకోవాలి, ఎన్నో ప్రామిస్ చేశాడు. అక్కడ అమెరికన్ ప్రజలకు ఉద్యోగాలు కల్పన ఇవ్వండి, స్థానికులకు ఇవ్వండి అనటం వేరు, ప్రతి సందర్భంలో భారతీయుల మీద ఏటం అనేది కరెక్టేనా? కేవలం మనం టాలెంట్, మెరిట్ ఆధారంగానే కదా ఉద్యోగాలు సంపాదిస్తున్నాం. అది కొంచెం మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఎవరు ఈ సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చారు USA లో భారతీయుల మీద హేట్రెడ్? అక్కడ నాకు స్క్రీన్ మీద కనపడట్లేదు, ఆబ్వియస్ గా ఒక US NRI గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నా. ఉన్నారు సార్, విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఫౌండర్ అండ్ చైర్మన్ గారికి. అందరికీ తెలుసు భారతీయుల మీద హేట్రెడ్ తీసుకొచ్చింది ఫస్ట్ బరాక్ ఒబామా. బరాక్ ఒబామా ఏమన్నాడు,
అడగండి వాళ్ళని. ఒరే నువ్వు ఇక్కడ చదువుకోకపోతే నీ ఉద్యోగం బెంగళూరుకి వెళ్ళిపోతుంది. బెంగళూరు అనే మాట ఇంగ్లీష్ భాషలో తీసుకొచ్చింది బరాక్ ఒబామా. ఓకే, బెంగళూరు ఎన్ని వీసాలు క్యాన్సిల్ చేశాడు, ఎంతమందికి ఇక్కడ వీసాలు తిరిగి భారతదేశానికి వచ్చి వెళ్ళిపోయే టైంలో ఎంతమంది ఆప్ చేశాడు. ఏదో వంక పెట్టి అడగండి, వాళ్ళకి తెలుసు. ఎవరికో అక్కడికి వెళ్ళే పను తిరిగి వెళ్ళాలంటే ఏదో వంక పెట్టేసి ఎంబసీ డిలే చేస్తే వాళ్ళు క్యాన్సిల్ అయిపోయి బరాక్ ఒబామా స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కువగా భారతీయుల మీద ఆయన చూపెట్టిన హేట్రెడ్ ఆ టైంలో అందరూ మర్చిపోతారు. ఎందుకంటే ఏదో భారతదేశానికి వచ్చాడు, ఈ తందూరు చికెన్ బాగున్నది, సాంబార్ బాగున్నది అంతగానే ఇవ్వబోతారు. అతను స్టార్ట్ చేశాడు. అతను భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు, ఎన్నో పనులు చేశాడు, అల్లరి చేశాడు భారతదేశాన్ని. తర్వాత కూడా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పింది కూడా కరెక్టే. ఎక్కువ వీళ్ళకి ఎందుకు భారతదేశం పాలిటిక్స్ ఇక్కడ అక్కడ బీజేపీ పార్టీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి, నా పార్టీ మీ పార్టీలు ఏంటి, అక్కడ కన్వెన్షన్స్ పెడతారా? ఏ దేశం అయినా పెడుతున్నారు అలాగా? అది ఇంకా వీళ్ళు ప్యాలెస్టీనియన్స్ లాగా వైలెంట్ గా అల్లరి చేయట్లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు అంతవరకే. ఎందుకంటే మెతగ్గా పోతారు మన వాళ్ళు, అందువల్ల ఆ గొడవలు. కానీ అసహ్యం కదా, అది నేర్చుకోవాలి. వారు చెప్పిన మాట చాలా కరెక్ట్. ఊరి మీద ర్యాలీస్ ఏంటి, ప్రాంతీయ పార్టీలు ర్యాలీస్ ఏంటి, నేషనల్ పార్టీస్ ర్యాలీస్ ఏంటి చెప్పండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కనుగొడతారు కదా వీళ్ళ వ్యవహారం ఏంటి. తప్పకుండా మన పద్ధతి మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈవేళ ట్రంప్ ఆ మాటల అన్నది ఒక పారాగ్రాఫ్, మిగతా పారాగ్రాఫ్స్ కూడా మీరు చదవాలి కదా. ఏమన్నాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కాన్ఫరెన్స్ అది. అవును, మనం దాని మీద కాన్ఫరెన్స్ మాటలు అన్నాడు. నేను అది తప్పుపడతలేదు. ఓకే, మన మీద దయ ఉండి వీళ్ళు హైర్ చేయట్లేదు కదా. కానీ ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతోంది కదా, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, వీసా అపాయింట్మెంట్ లేకపోవడం, టారిఫ్లకు సంబంధించి మాట్లాడటం, అంటే ఎప్పుడూ లేనంతగా ఈ అల్లరి ఎందుకు జరుగుతోంది? భారతీయుల అంశాన్ని పదే పదే ఎందుకు ట్రంప్ ప్రస్తావన చేస్తున్నట్టు, అది నా బేసిక్ ప్రశ్న. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. యాపిల్ కార్పొరేషన్ నువ్వు భారతదేశంలో ఫ్యాక్టరీలు పెట్టొద్దంటే వెళ్ళలేదే, నువ్వు మాతో ఎవరయ్యా చెప్పటానికి కానీ సంబంధం పాటు చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ తో. సంబంధం యాపిల్ కంపెనీ ఆయన సౌదీ అరేబియా ట్రిప్ కి రమ్మంటే రానన్నాడు. సంబంధం పాటు చేసుకున్నాడు, ఏదో థ్రెటన్ చేస్తున్నాడు, అది పట్టించుకోవట్లేదు. ఇది కొన్ని రోజులు జరుగుతుంది. వచ్చిన మెయిన్ థింగ్ మీరు అడగవలసింది ఏంటంటే ప్రపంచంలో మార్పు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అందరూ ఎంఫసిస్ చేస్తున్నారు. అమెరికాకి భయం ఏంటి? చైనా లీడ్ లోకి వస్తే అంతా సున్నా అయిపోతారు. ఏమన్నాడు? మందే మెయిన్ ప్లాట్ఫామ్ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. మైక్రోసాఫ్ట్ ఏంటి, గూగుల్ ఏంటి డామినేట్ చేయాలన్నాడు. అక్కడ భారతదేశంలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు కొత్త టెక్నాలజీకి మన దేశంలో ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా పాత డబ్బాలు తీసుకొచ్చి గేట్స్ వచ్చాడు, వాడు వచ్చాడు, వీడు వచ్చాడు అంటున్నారు. మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ అప్గ్రేడ్ చేయండి. మీరు ఇంకోటి సతీష్ గారు, మొన్న డొనాల్డ్ ట్రంప్ కి ఆరోగ్యం బాగోలేదు, మౌంట్ సినాయ్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఎవరు అతను చూసింది? డాక్టర్ కృష్ణన్, భారతదేశంలో చదువుకుని అక్కడికి వెళ్ళాను వ్యక్తి. నీకు స్కిల్ ఉంటే వద్దంటాడా? ఆయన ఎక్కడో చెత్త హాస్పిటల్లో చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? అది మన స్కిల్, మనకున్న అడ్వాంటేజ్ భారతీయులకి ఏంటంటే చదువు, సరస్వతి అడ్వాంటేజ్ ఎప్పటి నుంచో వేల సంవత్సరాలు బట్టి ఉన్నది కదా. అది గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. చేస్తున్నారా? అప్గ్రేడ్ చేయాలి కదా. స్కిల్ ఉంది, తర్వాత మనకి మెరిట్ ఉంది, మన వాళ్ళు మన భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఏదో అప్పనంగా అమెరికా మనకి జాబ్లు ఇచ్చినట్టుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు పెయిన్ఫుల్ కలిగించేవి, త్వరలో డాలర్ డ్రీమ్స్ కోసం ఆలోచించే వాళ్ళని డిసప్పాయింట్ కలిగించేవి కదా. కాదు, ఈవేళ రష్యా నుంచి ఒక వార్త వచ్చింది, 20 లక్షల మంది రిక్రూట్ చేస్తారు, భారతీయుల మీద ఆధారపడదాం అనుకుంటున్నారని. మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నారు? ఉదాహరణ రష్యన్ నేర్పిస్తున్నారా, హీబ్రూ నేర్పిస్తున్నారా? ఇజ్రాయెల్లో 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఉంది, నేర్చేయట్లేదే. మనం కూడా అలర్ట్ గా ఉండాలి. మన దేశం ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే మన వాళ్ళకి ఉద్యోగాలు ఇతర దేశాలకు వస్తే ఆ లోటు ఉండదు, కొద్దిగా ఇక్కడ డబ్బు పంపిస్తారు, కొత్త జనరేషన్ చూసుకున్నా. మన గవర్నమెంట్ ఏం చేస్తారో మీరు అడగండి. మన గవర్నమెంట్ అప్గ్రేడ్ చేస్తున్న ఎడ్యుకేషన్, మీరు 10 కాలేజెస్ కు పంపండి, కురువు పంపి పీనే వాళ్ళని పంపి ఏం చేశారు ఈ సంవత్సరంలో? పాత డబ్బాలు కొడుతున్నారా? అది మనం చూసుకుంటే మన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటే ఎవరు మన ప్రపంచంలో మన డామినేషన్ తీయలేరు.
సార్ మీరు లైవ్లోనే ఉండండి సార్. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, కంపారిటివ్గా మీరు చెప్పండి ఓపెన్గా, అంటే గతంలో కంటే ఇక అమెరికాలో మన అవకాశాలు తగ్గుతాయా? ఎందుకంటే అమెరికా గెయిన్ ఫస్ట్ అన్న అంశాన్ని ఆయన తీసుకున్నప్పటి నుంచి ఆయన అమెరికాకు ప్రియారిటీ ఇవ్వాలన్న అంశం పదే ప్రస్తావన తెస్తూనే ఉన్నాడు. రెండోది, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచంలో మనమే నెంబర్ 1 ఉండాలి. ఎందుకంటే చైనా నుంచి ఎదురవుతున్న పోటీ అనేది మనకు కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయులకు కానీ భారతీయ విద్యార్థులకు కానీ ఇక అవకాశాలు కంపారిటివ్లో అప్పటికంటే తగ్గుతాయా? ఒకవేళ తగ్గే వాతావరణం ఉంటే ఎలాంటి ఆల్టర్నేటివ్స్ భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు చూసుకోవాలి? నా ఉద్దేశంలో ఏంటి అంటే, మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు కానీ ఇంకా టిపికల్ గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీరు అన్నట్టు మన టిపికల్ గా ఇండియన్నెస్ వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు, ఇమ్మీడియట్ గా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్, స్కిల్, ఎడ్యుకేషన్. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు ఒకటే ఏమంటున్నారంటే, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే, మీరు లీగల్ గా ఉండండి, లీగాలిటీ మెయింటైన్ చేయండి, ఎంప్లాయ్మెంట్ చేయండి, అందులో ఏ మాత్రం ఇబ్బంది లేదు. ట్రంప్ వచ్చేసి ఒక ఇండియన్స్ ఎక్కడున్నారనేది కాకపోతే ఏంటంటే, లార్జర్ పిక్చర్స్ లో ఇండియన్స్ మనం ఎక్కువ పర్సెంట్ ఉన్నాం. ఏది? టెక్నాలజీలో. అది ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అయ్యేదంతా టెక్నాలజీ. సో టెక్నాలజీలో కనబడ్డ నెంబర్లు ఎక్కడికి వెళ్ళినా, ఇంతకుముందు వారు డాక్టర్ గారు మన సర్వీసెస్ ఎట్లా వాడుకున్నారో, చాలా మంది మన ఇండియన్ డాక్టర్స్ ఎగ్జాంపులరీగా పనిచేస్తున్నారు హాస్పిటళ్లలో. ఆ సర్వీస్ ఇండస్ట్రీలో మనంత గొప్పగా ఎవరు పనిచేయరు. సో వాళ్ళకు కూడా ఏంటంటే, ఈ అమెరికా అనేది ఒక ఇమిగ్రెంట్ కంట్రీ. అమెరికా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళతోనే కాకుండా ఇమిగ్రెంట్ కంట్రీ. ఇప్పుడు ఏమైపోయిందంటే, మన ఇమిగ్రెంట్స్ వచ్చి చాలా మంది చాలా పొజిషన్లకు వెళ్ళడంతో ఏమవుతుందంటే, కొంచెం అక్కడక్కడ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. మన షో ఆఫ్స్ ఉండడం వల్ల కూడా మనం ఐడెంటిటీ అవుతున్నాం. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ లో చూస్తే మనకి ఇక్కడ మొన్న ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీ చేస్తున్నారండి. మన ఇండియన్ పొలిటీషియన్స్ కూడా మీరు చెప్పేది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఓపెన్ టాప్ జీప్ లో, అమెరికాలో 400 ఏళ్ల నుంచి ఉన్నది, ఇక్కడ 200 ఏళ్ల నుంచి ఇక్కడ నడుస్తున్న దానిలో మీరు ఇక్కడ ఎవరు ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీలు పెట్టుకొని పబ్లిక్ లో రోడ్లు డిస్టర్బ్ చేయరు. కానీ మీరు అది ఇక్కడికి వచ్చి ఆ ఇండియన్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లం అయ్యి ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ లోపలేస్తే 30-20 ఏళ్ళు జైల్లో ఉంటారు వాళ్ళు. సో ఇటువంటిది లాజికల్. ప్లస్ మనం ర్యాలీలు, జెండాలు, గిండాలు అవన్నీ తగ్గించాలి. మన షో ఆఫ్ తగ్గించాలి. మనం తగ్గించకపోతే మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ లైన్ ను మనం ఆలోచిద్దాం. టెక్నాలజికల్ గా మాత్రం మనల్ని ఎవ్వరు బీట్ చేయలేరు, మనల్ని వెల్కమ్ చేయాల్సిందే. కాకపోతే ఆయన పొలిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది చూడండి, అక్కడక్కడ మనకు స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఆ పొలిటికలైజేషన్ లాంగ్వేజ్ మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఆయన లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఆయన మళ్ళీ ఓట్లు వేయాలని, అంటే ఆ పార్టీకి ఓట్లు వేయాలంటే అది వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వాడకపోతే బాగా జరగదు. కానీ ఇంటర్నల్ గా టెక్నాలజీ కంపెనీస్ అన్ని కానివ్వండి, స్టూడెంట్ ఉన్న యూనివర్సిటీస్ కానివ్వండి, మనకి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బందులు వస్తే మేమంతా ఉన్నాం కదా, మేమంతా గైడ్ చేస్తాము, ఎడ్యుకేట్ చేస్తాము, కౌన్సిల్ చేస్తాము, ప్రొటెక్ట్ చేస్తాం. ఎక్కడెక్కడైనా కన్సర్న్స్ ఉన్నాయి అనుకోండి, మీ ఏరియాలలో ఇష్యూస్ ఉన్నాయి, వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్ కదా. ఈ సెక్టర్ లో ఉన్నాము, ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నారనుకోండి, అంటే మనం ఆ పర్టికులర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇష్యూస్ ఉంటే రీచ్ అవుట్ టు us. మన భారతీయుల వైపు నుంచి కొంచెం ఎగ్జిబిషన్ తగ్గించుకోవాలి. 100% దాంట్లో దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. ఎగ్జిబిషన్ చేయడం వల్ల మీలాంటి పెద్దలు, అంటే ఇలాంటి కొన్ని అసోసియేషన్స్ నడిపే పెద్దలు ఈ విషయంలో ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? మనం ఈ హడావుడులు చేయటం, ఈ ర్యాలీలు చేయటం, అలాగే మహాసభలు అనుకుంటూ నిర్వహించడం, ఇదంతా కొంత ఇబ్బందికర పరిణామంగా మారుతుందని డిస్కస్ చేసుకుంటున్నారు అమెరికాలో? చాలా డిస్కస్ చేస్తున్నాము, చాలా గైడ్ చేస్తున్నాము, ఎడ్యుకేట్ చేస్తున్నాము. మనం ఇక్కడ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు డాలస్ లో. పార్టీ మీటింగ్ మనం ఇక్కడ పెట్టడం అనేది ఎట్లుంటుందంటే, చాలా ఇబ్బందికరమైన పరిణామం చేస్తున్నా తెలియదు ఎవరికైనా, ఏ పొలిటికల్ పార్టీ అయినా. మనం ఇక్కడ ఓట్లు వేసేది ఇండియాలో, ఇక్కడ మనం చేసేదానికి చేస్తే వాళ్ళకి మీకు ఇక్కడ అమెరికాలో పొలిటికల్ మీటింగ్స్ అన్ని లోపల క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఉంటాయి. దానికి పద్ధతి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. మన వల్ల అవన్నీ బియాండ్ దట్ తీసేసి రోడ్లను బ్లాక్ చేసేసేసి తర్వాత ఓపెన్ టాప్ జీబులలో ఇవన్నీ మనకి ఏముంది? ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ మన పక్క రాష్ట్రంలో ఏముండదండి. ఇప్పుడు మన ఒక పార్టీ ఉందనుకోండి, రీజనల్ పార్టీలు, పక్క రాష్ట్రంలో పోతే మన ప్రజెన్స్ ఉన్నప్పుడు ఈ దేశంలో వచ్చి మీరు పెట్టుకోండి, మీరు ఎక్కడ పెట్టి మీటింగ్లు పెట్టుకోండి, ఒక క్లోజ్ డోర్ మీటింగ్ పెట్టుకోండి, ఒక హాల్ బుక్ చేసుకోండి, హాల్ లోపల బయటికి తెలవకుండా జనాలకు పెట్టుకోండి. కానీ షో ఆఫ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? తర్వాత అదే విధంగా మన స్ట్రీట్లలో మనం చేసే కార్యక్రమాలు ఇప్పుడు 100% మీరు సతీష్ గారు ఈ షో ఆఫ్ నన్ను మనం చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే
ఈ అమెరికన్ ఎకానమీ గానీ, అమెరికన్ ఎకో సిస్టమ్ గానీ, అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ గానీ, అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ గానీ మనం ఇక్కడ ఫాలో కావాల్సిందే. ఇందులో మనం నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ మనము తప్పకుండా మనం రూల్ బేస్డ్ మనం ఫాలో అయితే తప్ప మీరేం చెప్తారు సార్ ఫైనల్ గా? అంటే భారతీయ షో ఆఫ్ కూడా కొంత ఇబ్బందులు తెస్తోంది ఇక్కడ అంటున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు. అక్కడి నుంచి లైవ్ లో పాల్గొన్నారు విశ్వేశ్వర రెడ్డి. మన ఫారెన్ మినిస్ట్రీ ఒక అడ్వైజరీ ఇవ్వాలి. రాజకీయ నాయకులు రాజకీయ మీటింగ్స్ ఇతర దేశాల్లో పెడితే మేము వీసాలు ఇవ్వం, పంపించాం, ఎగ్జిట్ చేయం, పర్మిషన్ ఇవ్వం అని చెప్పేయాలి. ఇది ఒక పెద్ద సభ జరపాలి. ఇక్కడ అసహ్యంగా ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నా వాళ్ళు వెళ్ళి తల దాచుకుని పని చేసుకోకుండా పెద్ద హీరోస్ లాగా జెండాలు పెట్టి తిరగటం అయితే ఎవరికి కనుకొట్టదు? మీరు అమెరికన్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద చేస్తే మీరు ఊరుకుంటారా? శ్రీలంక పార్టీ, బంగ్లాదేశ్ పార్టీ, ఇది చాలా అసహ్యంగా. మన భారతదేశంలో గొప్ప గుణాలు ఉన్న వాళ్ళు ఇలాంటి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇంపార్టెన్స్ ఆ ఫోటోలు దిగటానికి చేసి మిగతా వాళ్ళు అందరిని పెడుతున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పింది వాళ్ళు క్యాంపెయిన్ కండక్ట్ చేయాలి అక్కడ ఇండియన్ ఎంబసీతో కూడా. ఇది ఆప్ చేయాలి, లేకపోతే ఇంకా తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎదురు చూస్తుంది. రైట్ చూద్దాం సార్ ఇంకా ఏం జరగబోతుంది. ఇంకా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ట్రంప్ పదవి కాలం వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అలాగే ఇక భారతీయులు ఎక్కువ కేవలం అమెరికా డాలర్ డ్రీమ్స్ అనుకుని అలా పట్టి వేలాడకుండా ఇంకా మిగతా ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఉన్నాయని ఈ మధ్యకాలంలో నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న వాదన మరోవైపు కూడా వినిపిస్తుంది. కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు, చాలా వాల్యుబుల్ టైం మీరు అమెరికా నుంచి మాకు కేటాయించారు.